దేవుని వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఇక శ్రేష్టమైన సమయంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినముగా యావత్తు ప్రపంచమంతా మన ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తు వారిని ఆరాధించుకుంటున్నారు. ఏంటి యొక్క ప్రాముఖ్యమైన దినం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువుకి వెళ్ళే వారం రోజుల ముందు, అంటే పస్కా పండగకి 6 రోజుల ముందు ఒక కార్యక్రమాన్ని జరిగించుకుంటూ యెరూషలేము వెళ్ళాడని గత వారంలో మనం ఒకసారి ధ్యానించుకున్నాం. ఏంటి ఆ కార్యక్రమం మనం చూస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ప్రతి పండక్కి యెరూషలేము వెళ్ళి అక్కడ ఆరాధించుకుని వచ్చేవారు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడడానికి ముందుగా 6 రోజులు లేదా 6 రోజుల ముందుగా ఆయన వెళుతూ ఎప్పుడు మామూలుగా సామాన్యంగానే వెళ్ళి ఆ పండగ చూసుకుని వచ్చేసేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి వెళుతున్న ఈ 6 రోజుల ముందుగా వెళ్ళే కార్యక్రమం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అదే ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా మంటల ఆదివారంగా జరుపుకుంటున్నారు. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు ఒకే పండుగ చేసుకున్నాడా? పస్కా పండుగ అంటే చాలా చేశారు. ఆయన బ్రతుకున్నప్పుడు 30 సంవత్సరాల్లో కూడా ఎన్నో పండుగలకు ప్రతి పండగకి వెళ్ళేవారు. ఆయన 33 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఈ యొక్క పస్కా పండుగకి వెళ్తున్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో ఆయన వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో ఏంటో ఒకసారి మనం చూస్తే, మరొకసారి ఇక మాటల గురించి మనం ధ్యానించుకోగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే అందరూ కూడా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని మీరు తీసుకుని నా తల్లి తోలుకురండి అని చెప్పారు. ఈ పస్కా పండగకి ప్రభువారు ఎన్ని రోజుల ముందు వెళ్ళారని చెప్పాను? యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. ఎన్ని రోజుల ముందు బయలుదేరుతున్నాడో చూడండి. ఈ బెత్ఫగే బెతానియాకి, ఈ పస్కా పండగకి యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చేసారు. ఎన్ని రోజుల ముందండి? 6 రోజుల ముందుగా వచ్చారు. ఈ బెత్ఫగే బెతానియాకు 6 రోజుల ముందు రాగానే ప్రభువారు అక్కడ నుండి ఏం చేశారంటే, శిష్యులిద్దరిని పిలిచారు. అయ్యా, మెదుడున్న గ్రామానికి, అంటే బెత్ఫగే బెతానీకి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటాయి, మీరు వాటిని తోలుకురండి. మీరేం చేయాలి? వాటిని తోలుకురండి. ఎవరైనా ఇది ఎందుకు అని అడుగుతారు కదా, మరి ఎవరు తోలుకుపోతూ ఊరుకుంటారండి? ఏంటి, మన గాడిద గొర్రె తోలుకుపోతూ ఊరుకుంటామా? ఏంటి ఎందుకని అడిగితే, అప్పుడు ప్రభువారు చెప్తున్నారు, ఏమని అంటున్నారంటే, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపివేశాను. చూడండి, ప్రవక్తల యొక్క మాటల ప్రకారంగా, వచనాల ప్రకారంగా మీరు ఎల్లగానే అడుగుతారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనగానే మీరేమద్దు చెప్పండి, అది యేసుప్రభు వారు కావాలన్నారని అన్నీ ఒక మాట చెప్పండి. అప్పుడు వాళ్ళే మిమ్మల్ని ఏం అడగకుండా ఓ ప్రభువారికి ఆయన పంపుతారని వెంటనే ఆ బెతానియాలోకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. అంటే ఆ బెతానియాలో నన్ను అనుకున్నట్టుగా మొత్తం ఎవరు యేసుప్రభు ఎరిగిన వారిది అన్నమాట ఆ గృహం. అంటే ప్రభువారు కావాలనగానే ఏం చేస్తారు వాళ్ళు? ప్రభువారుగా ఎప్పుడు అడగలేదు, మాకు ఇంటికి ఇన్నిసార్లు వచ్చారు, ఎప్పుడు గొర్రెని అడగలేదు, మేకని అడగలేదు, ఇప్పుడు అడిగారు, తోలుకెళ్ళండి అంటే అన్నారు అనమాట. అంటే చూడండి ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు. వెంటనే మీరు వెళ్ళండి పలానా
రెండు కట్టి ఉంటాయి. ప్రభు వారికి అని చెప్పండి వెంటనే పంపుతారు. అదే తెలియని దగ్గరికి వెళ్ళమనుకోండి ఏమంటారు? ఆ ప్రభు మాకేంటి అంటారు. ఎవరు? పర్వాలేక యెహోవా ఎవడు అంటున్నాడు ఆయన. మేము యెహోవాను ఆరాధించడానికి వెళ్తున్నామంటే యెహోవా ఎవడు అంటున్నాడు. ఇంకా నెబుకద్నెజరు మంత్రి అయిన ఆయన కూడా అంటాడు, యెహోవా ఎవడయ్యా, ఆయన మాట మేమెందుకు వినాలి, మిమ్మల్ని ఎందుకు పంపించాలి, మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాలి అంటుంటారు. కానీ ఇక్కడ ఏ సమాధానం లేదు. ఏమంటున్నారు? వెంటనే వాళ్ళు పంపించారు. అంటే ఎవరో తెలుసున్న వాళ్ళు గృహం. అంటే ఆ బెతనియాకు యేసుప్రభువారు పలుమార్లు ఆ గ్రామానికి వెళ్ళేవారు. చాలా సందర్భాలు చెప్పుకుంటున్నాం. ఆ ఊళ్ళో ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు బాగా ప్రేమించేవాళ్ళు. ఎవరాళ్ళు? అమ్మా, మార్తా, మరియమ్మ గారు, లాజరు గారు. ఎప్పుడైనా ఆ దారిలో యెరూషలేము వెళ్ళాలంటే ఆ బెతనియా నుంచి వెళ్ళాలి, ఆ గ్రామం నుంచి వెళ్ళాలి. ఆ దారిలో ఉంటుంది అన్నమాట. ఎంత దూరంలో ఉంటుంది బెతనియా యెరూషలేమునికి? ఎన్ని కోసలు అని ఉంటుందండి? 2 కోసుల దూరం, 3 కోసులు అని ఉంటుంది. దగ్గర 11 అధ్యాయాలు మీకు కనిపిస్తుంది యోహాను సువార్తలో ఎన్ని కోసులో. గనుక దగ్గరగా ఉంటుంది. కనుక ఆ ఊరు మంచి అప్పుడు మెయిన్ రోడ్లు లేవు కదండి. అప్పుడు ఎలాగా నడిచికెళ్ళే దారిలో నుండి ఇంకా రథాల గుర్రాలు వెళ్ళి కాబట్టి ఆ దారిలోనే సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, కంకర రోడ్లు ఏమీ లేవు. 2 కోసులు దూరం అంటండి. ఎన్ని కోసులు? 11వ అధ్యాయము ఇంచుమించు కోసేడు దూరమా, ఇంచుమించు బాగా దగ్గర అన్నమాట. అప్పుడు మనకు కిలోమీటర్లు లేవు. అప్పుడు లెక్కలు భలే వెరైటీగా ఉండండి. ఎలా ఉండేది తెలుసా మీకు? ఇక్కడ కోసేడు దూరం అన్నది కదా, ఇంకొక లెక్కడ చెప్పేవారు. రాయి పట్టుకుని విసిరామనుకోండి, రాతి వేత దూరం. రాయి పట్టుకుని విసిరితే ఎంత దూరం వెళ్ళిందో దాన్ని ఎలా చెప్పేవారు తెలుసా? ఆయన రాతి వేత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. గెత్సేమనే తోట దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఎంత దూరం వెళ్ళాడంట? రాతి వేత దూరం. అంటే రాయి విసిరితే ఎంత దూరం వెళ్ళి పడుతుందో అంత దూరం. లెక్కలు అలా ఉండి కిలోమీటర్లు, అడుగులు, జాన్లు లేవు ఆ రోజుల్లో. అవి ఇప్పుడు వాళ్ళు లెక్కలు కట్టారు. రాతి వేద దూరం అంటే ఏంటి, కోసుడు దూరం అంటే ఏంటి, మైళ్ళు అండి, ఇలా లెక్కలు కట్టుకుంటూ వచ్చారు. ఈ లెక్కలు మనకి ఇప్పుడు కాదు, ప్రాముఖ్యం కాదు. కానీ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ బెతానియాకి ఎన్ని రోజుల ముందు వచ్చేసారన్నారు? 6. రాగానే ఆ బెతానియాకి దగ్గరగా ఉన్నారు. ఆ ఊరికి దగ్గరగా ఉండగా చెప్తున్నారు శిష్యులతో, అయ్యా వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, తోలుకుని రండి అన్నారు. రాగానే తోలుకుని వచ్చారు, తీసుకొచ్చారు. ప్రభువారు దానిపై ఎక్కారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి గాడిద ఎందుకు అవసరం? ఎందుకు ఎక్కాలి? ఇన్నిసార్లు చాలాసార్లు పండగకి వెళ్ళాడు కదా. ఎప్పుడు గాడిద పిల్లని ఎక్కని ఈ ప్రభువారు ఇప్పుడు ఎందుకు ఎక్కుతున్నారంటే, మీకు మరి ఆదివారమేనా శుక్రవారం చెప్పానమ్మా, మధ్యలో సార్ చెప్పినా, శుక్రవారం అయితే చెప్పాలైతే మీకు చాలామంది. ఎందుకు మరి యేసుప్రభువారు ఇన్నిసార్లు గాడిద ఎక్కి మరి నడుచుకుంటూ వెళ్ళిన ప్రభువారు గాడిద ఎక్కి ఎందుకు వెళ్ళారంటే, ఈయన పుట్టకముందు, యేసుక్రీస్తు వారు పుట్టకముందు ఈయన మెస్సియా రాజు అని మీరు గుర్తించడానికి ఒక ఆనవాళ్ళు మీకు చెప్తున్నాను, ఓ ఇశ్రాయేలులారా, యూదులారని. యేసుక్రీస్తు ప్రభు రాజు లేదా మెస్సియా మనల్ని రక్షించడానికి వచ్చేవాడని సూచన చూపించారు. కన్యక గర్భవతి కుమారుని కనుని ఎలాగైతే సూచనందో, మీకు రాబోయే మెస్సియా, మిమ్మల్ని రక్షించడానికి వచ్చే మెస్సియా మీరు ఎలా గుర్తుపట్టగలరంటే, మీకు ఒక సూచన చెప్తున్నాను నేనండి, ఓ ఇశ్రాయేలులారా, యూదులారా. ఏంటి ఆ సూచన అంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయములో ప్రవక్త అయిన జకర్యా గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు పుట్టక ముందు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇదిగో నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడునై, దీనుడునై, గాడిద పిల్లను ఎక్కి. ఓ ఇశ్రాయేల్ పాత నిబంధనలో అప్పటికి యేసుప్రభుకి చాలా సంవత్సరాలు మిమ్మల్ని రక్షించే మెస్సియా, మీరు ఎదురు చూసే మెస్సియా ఎలా గుర్తుపెట్టగలరు మరి? అప్పుడప్పుడు మనకు తెలియని వ్యక్తులు మనం హైదరాబాదులోనో లేదా విజయవాడలో కలవాలి, ఆయన్ని మనం ఎప్పుడు చూడలే. అప్పుడు మనం ఏం చెప్తాం? అదిగో నేను వస్తున్నానండి,
తెల్ల షర్ట్ వేసుకుంటానండి, నల్ల ప్యాంట్ అంటే, కలజోడి అండి, అదేంటి అని చెప్తుంటాం. ఎక్కడ పలానా దగ్గర కూర్చుంటానండి అని చెప్పగానే ఆయన ముఖం మనం చూడకపోయినా మనం ఎలా గుర్తుపడతాం? ఆ చెప్పిన డ్రెస్ కోడ్ని బట్టి పలానండి, పలానా దిక్కున ఉంటాం, పలానా డ్రెస్ వేసుకుని ఉంటాం అని ఎలాగని సార్ శేఖర్ గారు మీరా అని అంటారు. అలాగే ఈ మెస్సీ మరి గుర్తుపడడం ఎలా? ఆయన మెస్సీ అని మీకు ఎలా తెలుస్తుంది? మరి ఆయనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చి మీకు తెలుస్తుంది అంటే, ఆయన తన జీవించిన కాలంలో, ఓ యెరూషలేము నివాసులారా, ఓ సియోను కుమారి, ఆయన గాడిదను పిల్లని ఎక్కి ఎలా వస్తాడు? నీ యొద్దకు బహు సంతోషముతో ఊరేగింపుతో వస్తారు. ఎలా వస్తారంటే కీర్తనల గ్రంథము 118:26, కీర్తనల గ్రంథము 118:26 వచనం, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి నిమ్ము దీవించుచున్నాము. ఈ మాట వాళ్ళు వాడుతున్నారు. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, ఆ మత్తయి సువార్త 21:5 వచనాల్లో మీరు చదివిన లేఖన భాగం ఉంది. జకర్యా గ్రంథం మీరు చదివిన 9:9 ఉంది. అలాగే అదే 21:9 వచనంలో, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము. ఇలాగ కేకలేస్తారు, ప్రవక్తలు చెప్తున్నారు. ఇలా వచ్చినప్పుడు, ఈ గాడిద మీద వచ్చినప్పుడు మీరు ఏమని గమనించాలి ఆయన్ని? ఓహో, ఈయనేనా మెస్సియా, ఈయనేనా యేసుక్రీస్తు, ఈయనేనా మమ్మల్ని రక్షించడానికి వచ్చినాడని గుర్తించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని గుర్తుపట్టలేకపోయారండి. ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఇదిగో ప్రవక్తలు చెప్పిన లేఖనాల ప్రకారంగా నేను గాడిద పిల్లను ఎక్కి మీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఓ యెరూషలేము నివాసులారా, సియోను కుమారి, ఇదిగో మీరు నన్ను గమనించాలి అని యేసుప్రభు వారండి చాలా బాధపడ్డాడండి. ఆ రోజు ఏడ్చాడని ఉంటుంది లోకా సువార్తలో. ఏం చేయడండి ఆయన? ఏడ్చాడంట. చూడండి 19వ అధ్యాయం లోకా సువార్త. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 41వ వచనం సందర్భం అదే, 29వ వచనం నుంచి ఉంటుంది అదే సందర్భం. ఆయన బెతానీకు వచ్చినప్పుడు, సమీపంలో ఉన్నప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు గ్రామంలోకి వెళ్ళండి, గాడిద పిల్లని తోలుకురండి, గాడిదని తీసుకురండి చెప్పిన ఆ సందర్భంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఆ పట్టణం ఏ పట్టణం? అది మహారాజు పట్టణం. ఆ యెరూషలేముకి చాలా పేర్లు ఉన్నాయండి బైబిల్లో. యెరూషలేం అనే ఒక పట్టణానికి చాలా పేర్లు ఉన్నాయి. మహారాజుల పట్టణం అని, సియోను పట్టణము ఏండి, చాలా పేర్లు. నూతనమైన యెరూషలేం అని కూడా దానికి పెట్టారు పేరంగా. ఈ ఉన్నతమైన ఈ పట్టణం కంట యేసుప్రభువారు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడండి యేసుప్రభువారు? ఎందుకో తెలుసా? ఇదిగో నేను ఈ సమయంలో ఇన్నిసార్లు పండగకు వచ్చాను, ఎప్పుడు గాడిద మీద నడుచుకుంటూ వచ్చాను. ఈ రోజైనా మీరు నేను మెస్సియానని, క్రీస్తునని గ్రహించాలని నేను ఈ గాడిద మీద ప్రవక్త చెప్పినట్టుగా వస్తే మీరు నన్ను అర్థం చేసుకోలేదని ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? వీళ్ళు ఆయన గ్రహించడం అనేసి ఏం చేస్తున్నారో తెలుసండి. 39-40 వచనాలు. ఆ జనసమూహంలో కొందరు పరిచయులలో, బోధకుడా నీ శిష్యులను గద్దింపుము అని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని. ఏంటి యేసుప్రభువు వారు గాడిద మీద వస్తే ఏమని గ్రహించాలి వీళ్ళు? యెరూషలేములో ఉన్న యూదులు లేదా శాస్త్రుల పరిచయులు, ఓ ఈ గాడిద మీద వచ్చాడంటే యేసుప్రభు ఇంతవరకు బాగానే వచ్చాడు కదా, ఎప్పుడు నడుచుకుంటూ వచ్చాడు కదా, గాడిద మీద వచ్చాడేంటి? దీనికి ఏమన్నా కారణం ఉందా? ఈయన చాలాసార్లు నేను దేవుని కుమారుని చెప్పుకున్నాడు, కానీ ఈయన కానీ దేవుని కుమారుడా అని గ్రహించాలా? చాలాసార్లు ప్రభు చెప్పుకున్నారు, నేను ఎవరిని? నేను పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుని, నన్ను దేవుడు ఈ లోకానికి పంపించాడు, నేను నా తండ్రి అని చాలా సందర్భాల్లో ఆ 30 సంవత్సరాల్లో చాలాసార్లు యెరూషలేములో శాస్త్రులతో పరిశీలించి డిస్కస్ చేశాడు. ఆయన మాట్లాడాడు. చాలాసార్లు ఆయన్ని కొడతాకు ప్రయత్నించారు.
చాలాసార్లు చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన్ని. ఆయన చెప్పేవాడు, ఇదిగో నేను దేవుని కుమారుని అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి ఆయన ఆ గాడిద మీద వస్తున్నప్పుడు దీని ద్వారా అన్న వీళ్ళు గ్రహిస్తారేమోనని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎందుకయ్యా నీ శిష్యులు అలా అడుగుతారు, ఎందుకు అలా కేకలేస్తున్నారు, వాళ్ళకి ఏం పని లేదా, నోరు మూసుకోమను అంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారికి చాలా బాధ అనిపించింది. అయ్యో, ఇలాగ గాడిదెక్కి ఊరేగింపుకుంటూ వస్తానని ప్రవక్తలు చెప్పారే, అక్కడ జకరియా గారు చెప్పారు, కీర్తన గ్రంథంలో భక్తులు చెప్పారు, వీళ్ళందరూ చెప్పిన లేఖనాలు వీళ్ళు గ్రహించట్లేదని ఎంత బాధపడుతున్నాడు చూడండి ప్రభు వారు. 42వ వచనం, నీవు ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుని ఎడల, అయ్యో యెరూషలేములో ఉన్న ప్రవక్తలారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, ఓ ప్రజలారా, ఈ నీ దినమందని ఈ రోజైనా, ఎందుకంటే నేను మరలా పండగ ఆచరించిన గాడిదెక్కను, ఇంకా ఊరేగింపుగా రాను, ఓ సన్న కేకలేయరు, దావీదు కుమారునికి జయమని కేకలేయరు, ఇదే నా చివరి జర్నీ. ఈరోజు కూడా మీరు గ్రహించకపోతే ఇంకా మీ వల్ల కాదు. ఈ నీ దినం ఈ రోజైనా మీరు గ్రహించాలి. ఇది నా చివరి యొక్క ప్రవక్త యొక్క గుర్తింపు, ఇది మీరు గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి. ఈరోజు కూడా మీరు గ్రహించకపోతే మీకు చాలా ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఒక ఆయన దేవునికి చాలా భక్తుడిగా, చాలా ప్రార్థన జీవితం కలిగి ఉండేవాడంట. ఒక రోజుని మొత్తానికి ఏదో వాడ ప్రమాదంలో సంథింగ్ బోటు ప్రమాదంలో సముద్రంలో చిక్కిపోయాడు. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా నేను చాలా నీకు యథార్థమైన భక్తిని కనుక నన్ను రక్షించడానికి కంపల్సరీగా రా బాబు రా, నన్ను రావాలని ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు ఏం చేశారంటే ఒకళ్ళు వచ్చి జాగ్రత్తగా గమనించాలి, వేరే వాళ్ళ బోటోళ్ళు వచ్చి, అయ్యా నీవు ప్రమాదంలో ఉన్నా కనుక మా బోట్లోకి వచ్చి మేము తీసుకెళ్తా ఉంటే, లేదు నేను రాను అన్నాడట. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను నువ్వే రావాలి అంటున్నాడట. మరలా కూర్చోప్పటికి హెలికాప్టర్లు వచ్చి, అయ్యో వచ్చే ప్రమాదంలో వచ్చారు బాబు అంటే, నేను రాను, నాకు దేవుడు రావాలనుకుంటున్నాడట. చివరికి ప్రమాదం అయిపోయి చచ్చిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోయి అంటే చిన్న ఉపమాన కథ కింద వెళ్ళిపోయాడు దేవుడి దగ్గర. ప్రభా నేనంత భక్తును నన్ను కాపాడతారు, అలా 2 సార్లు వచ్చాను కదా బాబు. ఎలా వచ్చా? వాళ్ళని నేనే పంపించాను, ఆ బోటోళ్ళు నేను పంపించాను, ఆ హెలికాప్టర్ని పంపించాను, నువ్వేం చేసావు? గ్రహించలేదు. ఈ మాట మీకు తెలుస్తుందండి. యేసుక్రీస్తు ప్రవక్తలు చెప్పిన లేఖన ప్రకారంగా గాడిదెక్కినప్పుడు, ఊరేగింట ఉంటే వస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలి? గ్రహించాలి. కానీ ఏమంటున్నారు యేసు ప్రభుతో, ఓ బోధకుడా నీ శిష్యులను గద్దింపము, ఎందుకు వీళ్ళు కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ ఉండును గాక అని ఎందుకు వీళ్ళు కేకలేస్తున్నారు? నోరు మహిమనండి అంటున్నారు. చాలా బాధపడ్డాడు. ఎంత అందులైపోయి ఉన్నారు, ఎంత మందమెక్కిపోయి ఉన్నాయి మీ కళ్ళు, ఎంత గుడ్డోళ్ళు అయిపోయి ఉన్నారు మీరు అని పాపం ఆయన బాధపడి ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు ఈ దినమంతేనా ఎరిగితే మీకు మేలు, ఈ రోజైనా లాస్ట్ టైం అప్పుడప్పుడు లాస్ట్ టైం ఉంటాయి కొన్ని, ఇంకా ఈ రోజు దాటితే మీకు ఎవరో సంథింగ్ ఏదైనా, అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యి బాబోయ్ ఇది చివరి రోజు అంటే రేపు ఇంకా రేషను ఎవరో, బ్యాంకో ఎవరో, ఆ రోజున మనం ఏం చేస్తాం? చివరి రోజునే వెళ్ళిపోయి అక్కడే బెస్ కూర్చుంటాం, రేపు లేదు. ఆ ప్రభు అంటున్నా, ఈ దినమందైనా నువ్వు ఎరిగితే, ఎరగలేదనుకోండి ఏంటి నెక్స్ట్ రేపు ఇవాళ రేషన్ ఇస్తారు, రేపు ఎవరో నష్టపోతామా లాభం పడతామా? వెళ్ళకపోతే అదే చెప్పాడు ప్రభువారు. ఈరోజు మీరు ఎరగలేదు ఓ ఇశ్రాయేలీయులారా, మీకు చాలా నష్టం. ఏంటి ఆ నష్టం అంటే చూడండి, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడినవి, ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపేస్తాను అంటున్నాడు. అయ్యి బాబోయ్, ఎంత భయంకరమైన శిక్ష, లేకపోతే శాపానికి లోనైపోయి తెలుసు. శాపం ఈరోజు నువ్వు గ్రహిస్తే నీకు చాలా మేలు, కానీ ఈరోజు నువ్వు కూడా తెలుసుకోలేదు, నీకు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు, మీరు చాలా కష్టంలోకి వెళ్ళిపోతారు. ఓ ఇశ్రాయేలులారా, ఓ యెరూషలేము,
పట్టణమా నువ్వు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఏ మాత్రం సురుకు గొరుకు ఏమీ లేదు. ఆయన ఎంత ఏడ్చినా ఏడుతున్నాడు రోయ్ అని ఏలం చేసుకున్నారే తప్ప, ఒరే గాడిద ఎక్కి వచ్చాడని ఏలం చేసేవాళ్ళే తప్ప కనీసం ఆలోచించేవాళ్ళు ఒక్కళ్ళు కూడా రోజు లేరండి. కరెక్ట్గా యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన క్రీస్తు శకం 70లో వచ్చాడు ఒక భయంకరమైన రాజు, నీరో చక్రవర్తి. ఎవరో రోమా చక్రవర్తి. యెరూషలేము అందమైన పట్టణము, రాజులు వేలిన పట్టణము, ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసి ఆ యెరూషలేములో దేవాలయాన్ని ఒక్క రాయి మీద రాది అంటే పెద్ద పెద్ద రాళ్ళతో కడతారు, అవి రాళ్ళని పడేసి బంగారం అంతా కాల్చేసి మొత్తం దేవాలయం కాల్చేసి మొత్తం పట్టణం అంతా అండించేసి సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడండి. గనుక ఇప్పటికీ యెరూషలేములో దేవాలయంలోకి ఏడుతున్నారు. ఇంకాను తెలుసా మీకు? ఎప్పటికీ ఎంతకాలం అయిపోయింది? ఎప్పుడు క్రీస్తు శకం 70లో తగలబడిపోయిన దేవాలయం ఇప్పటికి క్రీస్తు శకం 2025 సంవత్సరాలు, అంటే 2025లోంచి 70 తీసేస్తే 1900 సంవత్సరాలు పైబడి అయిపోయినా ఇప్పటికీ వాళ్ళకి ఏమి లేదు, దేవాలయం లేదు. మరి ఏముందో తెలుసా? ఓ గోడ ఉంది, గోడ దగ్గరికి వెళ్ళి ఎడుతారంట. మీకు తెలిసి యెరూషలేములో అడగండి ఎవరైనా, అక్కడ ఒక గోడ ఉందంటండి, ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారంట. ఆ ఏడిపేదో ఏడిచిపోతున్నప్పుడు ఏడితే ఎంత బాగుందును, ఆయనేమి ఏళ్ళు చూసి ఏడితే ఇప్పుడేమి లేని చేస్తున్నారు, దేవాలయం లేదు మాకు బతుక్కి, ఇంత ధనవంతులు మేము ప్రపంచంలో మేము అంటేనే యెరూషలేము అనగానే ఈరోజు ఇజ్రాయెల్ దేశం అనగా గడగడలాడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అండి, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము, వాళ్ళ దగ్గర ఉన్న పంటలండి బాబో చాలా వంతమైంది తెలుసా మీకు? వాళ్ళు పండించే పంటలకి ఈరోజు అనేక దేశాలు వాళ్ళ దేశం వెళ్ళి ట్రైనింగ్ అయ్యి నేర్చుకుని వస్తున్నారు. మన రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటి టెక్నాలజీ దగ్గర సముద్రం నీళ్లు సరిగ్గా లేవు, భూమి సరిగ్గా లేదు, ఎడారి నేల, వీళ్ళు ఎలా పండించేస్తున్నారని ఆయన వెళ్ళి అక్కడ మీరు ఎలా చేస్తారని తెలుసుకుని అది పండితకి ఈయన కూడా ప్లాన్ వేశాడు. కానీ ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. ఇలా ప్రపంచం చాలా దేశాలండి ఆ యెరూషలేము వెళ్ళి వాళ్ళు ఎలా పండిస్తున్నారు, చాలా శ్రేష్టమైనవి అంటే బాబు వాళ్ళు తినే ఫ్రూట్స్ ఏంటి, వాళ్ళ ఆహార పదార్థాలు కూరగాయలు చాలా శ్రేష్టమైనవి. అంత టెక్నాలజీ జ్ఞానం ఉన్న వాళ్ళు రాకెట్లు ఆకాశానికి పంపించే రాకెట్లు కానీ విమానాలు కానీ, దేశమేమో బుల్లి దేశం, మరి పెద్దదేం కాదు చాలా చిన్నదే. ఇంత చిన్న దేశం, ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు దేవాలయం కట్టుకోలేకపోతున్నారేంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. చుట్టూరు ఎవరున్నారు తెలిసి వాళ్ళకి, అక్కడ ఉంది అన్నమాట, చుట్టూ నిన్ను గట్టు కట్టి, చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు ఇప్పటికి. ఎవరో ఆ లెబనాను, సిరియా, జోర్డాను, ఆ సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, వీళ్ళందరూ ఏ దేశాలు తెలుసా? వీళ్ళందరూ ఎవరు తెలుసా? అందరూ ముస్లిమ్సే, వీళ్ళొక్కలే యూదులు. అమ్మా ఆ ఇజ్రాయెల్ అనే చిన్న దేశంలో యూదులే, కనమ చుట్టూరు ఉన్న దేశాలన్నీ ముస్లిం దేశాలే. చుట్టూరు బాగా ఏమంటారు రాకెట్లు పెడితే ఇలా పని ఏమైపోద్ది, కానీ రానవరండి వాళ్ళు. ఎంత జ్ఞానవంతులంటే చుట్టూరు బాంబులు వేసేసిన వీళ్ళు ఆధునిక టెక్నాలజీతో కూడుకున్న ఏంటి ఏమంటారు రాకడమ్ము ఉందండి. అవి అలా ఆకాశం నుంచి రాగానే ఆన్ అయిపోయి పేల్చేస్తంట, ఆకాశంలో పేల్చేస్తంట. అంత టెక్నాలజీ ఉన్నవాళ్ళు మరి దేవాలయం ఎందుకు కట్టుకోలేదు? 1975 సంవత్సరాలు అయిపోయిందే ఏంటి, ఎందుకు కట్టుకోలేదు వాళ్ళు? ఎందుకు కట్టలేకపోతున్నారు? అంత మరి జ్ఞానవంతులు, ఆకాశంలోకి ఎంత దేశాలకి రాకెట్లు అమ్ముతున్న వాళ్ళు, బాంబులు అమ్ముతున్న వాళ్ళు, ఇంత జ్ఞానం ఉన్న పండితులు, జ్ఞానవంతులు. ఇంకో విషయం చెప్పంటారు, అమెరికాలో శాస్త్రవేత్త నాసా అనేది పెద్ద శాస్త్రం, దాంట్లో అందరూ యూదులేనంట. మరలా అందరూ మరి క్రైస్తవులే, మళ్ళీ బల్బులు కనిపెట్టినోడు క్రైస్తవుడు, యూదులే, విమానాన్ని కనిపెట్టిన వాళ్ళు యూదులే. ఏంటి ఈరోజు మనం వాడుకునే టెక్నాలజీలు ఉన్నవన్నీ కనిపెట్టింది ఆ యూదులే. ఇంత జ్ఞానవంతులు మరి ఎందుకు 1970-50 సంవత్సరాలు అయిపోయిన దేవాలయం కట్టుకోలేకపోతున్నారు? కారణం ఏంటి? వాళ్ళు మెస్సీయని కనుక్కోలేకపోయారు. ఆయన చెప్పాడు, ఏడ్చాడు, ఇదిగో ఈ దినమందైన నువ్వు ఎరిగితే నీకు మేలు. తర్వాత నువ్వు ఎంత గోడ దగ్గర ఏడ్చినా ప్రయోజనము లేదు. ఇప్పటికి పాపం ఎంతో ఏడుస్తున్నారు పాపం గోడ దగ్గరికి వెళ్ళండి.
అంత జ్ఞానవంతులు, పండితులు, నా టెక్నాలజీలు సూపర్లో అంటే యూట్యూబ్ మీరు చూస్తానంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. యెరూషలేము గురించి ఒక్క కొట్టామనుకోండి, వీళ్ళ సూపర్లు, దోపులు, టోపులు అంటూ ఉంటారు. తెగ చెప్పేస్తారు వాళ్ళ గురించి. ఏ దేశంలో లేని టెక్నాలజీ, దేశంలో లేని జ్ఞానము, ఏ దేశంలో లేని పంటలు, ఏ దేశంలో లేని ఏంటి ఎన్నో రకాల వీళ్ళ దేశంలో ఉన్నాయండి బాబు అంటూ ఉంటారు సార్. మరి ఎంత ఉన్న వాళ్ళు చిన్న దేవాలయం కట్టలేకపోతున్నారేంటి? వీళ్ళు సాక్షాత్తు యేసు ప్రభుని ఏడిపించారు. వీళ్ళు సాక్షాత్తు మానవాళ్ళు రక్షించడానికి వచ్చిన వారి జాతిలో నుండి వచ్చిన యేసయ్యని ఏం చేశారు? ఏడిపించారు. చూడండి ఎంత ఏడ్చడం, ఆయన కన్నీళ్ళకి, ఆయన శాపానికి వీళ్ళ తగిలిందండి వీళ్ళకి. ఏంటి ఇంకో విచిత్రం చెప్పమంటారా? జస్ట్ పర్మిషన్ వస్తేనంటండి గంటల్లో బంగారంతో కట్టేసి టెక్నాలజీ ఉందంట ఇప్పుడు వాళ్ళ దగ్గర. ఇంతకు ముందు అయితే రాళ్ళతో కట్టారు, ఇప్పుడు ఎలా కడతారని తెలిసి వాళ్ళు బంగారంతో కట్టేస్తారంట. అంత సంపాదించి పెట్టేశారంట యెరూషలేములో వాళ్ళు. జస్ట్ అక్కడ కట్టడానికి పర్మిషన్ వచ్చేసిందో బంగారంతో కట్టేస్తారంట, అంత సంపాదించి పెట్టేశారంట. రావట్లేదు మరి కారణం, వాళ్ళు సాక్షాత్తు వాళ్ళని రక్షించడానికి వచ్చిన యేసయ్యను వాళ్ళు ఏడిపించారండి. వాళ్ళు ఎంత దుఃఖంతో, ఎంత బాధతో ఆయన బాధపడుతున్నాడో చూడండి. ఈ నీ దినమంది అయిన సమాధానమైన సంగతులు నువ్వు తెలుసుకుని నీకెంతో మేలు, ప్రభువు నిన్ను దర్శించు కాలమున నువ్వు ఎరుగకుంటివి. తెలుసుకోలేదు, గ్రహించలేకపోయావు గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి మొట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను నేల కలిపేస్తాను. చాలా భయంకరమైన వేదంలోకి వెళ్ళిపోయారండి. కొన్ని వేల మందిని చంపేశారండి బాబా. అప్పుడు క్రీస్తు శకం 70లో చాలామంది యువతల్ని ఊచకోతలు కోసేసారు. చాలా భయంకరమైన హింసలు పడ్డారండి. వాళ్ళ పడ్డ హింసలు అసలు ఎవరు పడ్డండి. ఈ రాజు అన్నవాడు ఇంక 50,000 మందిని చంపేశాడంట. ఇంకా ఆడవాళ్ళు నీళ్ళు వేసుకుంటే కత్తిలా పొడిచి సైనికులు ఎలా పైకి లాగేవారంటే కత్తి పొట్టలో నుంచి, బిడ్డ అలా బయటకు వచ్చేసేవాడంట. చాలా ఘోరమైన శాపానికి లోనైపోయారండి పాపం వాళ్ళు. ఎందుకో తెలుసా? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుని వాళ్ళు ఏడిపించారండి వాళ్ళు. ఇదిగో ఈ రోజు మీ దగ్గరికి వస్తున్నానయ్యా నేను గాడిద మీద అయ్యా, అర్థం చేసుకోరా, లేఖనాలు ఇంకా మీరు గ్రహించరా అని మహనీయుడు ఏడ్చేటండి ప్రభువారు. కానీ వాళ్ళు మాత్రం గ్రహించలేదు. అన్న మాట ప్రకారం యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ప్రకారం వాళ్ళకి అన్ని పరిస్థితులు కష్టాలు వచ్చి నిజంగా చాలా హింసలు పడు దేశాలు చెదిరిపోయారు. ఈ మధ్యన పాపం ఒక 1950 తర్వాత మరలా దేశంలో వస్తున్నారు, మెల్లగా డెవలప్ అవుతున్నారు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా ప్రియమైన దేవుని వల్లరా వాళ్ళు ఎరగలేదు కనుకనే వాళ్ళ శాపానికి లోనైపోయారు. ప్రవక్తల యొక్క లేఖనాలు ఎంత చక్కగా దేవుడు మరి రాయించాడో లేఖనాలు అర్థం చేసుకోలేదు. ఇంకా తర్వాత 21వ అధ్యాయం మత్తయి సువార్త మాట్లాడుకొచ్చేయండి. మత్తయి సువార్త 21, మత్తయి సువార్త 21 10వ. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహములలో ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తని యేసు అని చెప్పారు. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆయా దేశాల నుంచి వచ్చేసిన వాళ్ళు. ఎందుకంటే పండగకు వస్తారు చెప్పాను కదా. ఎన్ని రోజుల ముందు వస్తారు వాళ్ళు? 6 రోజుల ముందుగా వచ్చేసి ఆ పస్కా పండుగ అనేది ఇశ్రాయేల్కి చాలా ప్రాముఖ్యమైనది. అది కొత్త సంవత్సరం వాళ్ళకి, ఇశ్రాయేల్కి అది కొత్త సంవత్సరం. చాలా పవిత్రమైన పండగ పస్కా పండగ. కనుకనే 6 రోజుల ముందు వచ్చి శుద్ధి చేసుకునేవారు. అంటే అదేంటంటే పావుర పిల్లలు కానీ గొవ్వలు కానీ దేవాలయములో బలి అర్పించి శుద్ధి చేసుకునేవారు. అంటే ఈ బల్ల తీసుకోవడానికి ముందు వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? మా పాపాలు క్షమించిన ఆయన, మా దోషాలు మా అతిక్రమాలు క్షమించి మేము నీ దృష్టికి చెడ్డగా బ్రతికేమని శుద్ధి చేసుకునేవారు అనమాట. గనుకనే ఆ యెరూషలేము పట్టణం అంతా ఎలా ఉంది? జనసమూహంతో ఉంది. ఎలా ఉందండి? జనసమూహంతో ఉంది. యేసుప్రభువు ఎప్పుడైతే ఆ పట్టణంలో ప్రవేశించారు, ఈయన ఎవరు బాబు, ఏంటి జనమేంటి, ఎవరైనా ఇంత జనముతో వస్తున్నారు, ఊరేగింపుతో వస్తున్నారు ఎవరు అని కలవర
పడెను. అప్పుడు జనసమూహము, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అని యేసు అని, కొంతమంది పక్కన ఉంటారు కదా చాలామంది, ఈయన ఎవరో కదండి యేసు ఏంటి ప్రవక్త అండి అంటున్నారు. యేసు 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అనుంది. ఇక్కడ ఈ చిన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనకు బైబిల్లో కొన్ని కంటిన్యూస్గా రాయబడిన వెంటనే జరిగిపోయి అనుకోకూడదు. ఇక్కడ ఎలా ఉంది, యేసు ప్రభు ఊరేగింపుకుంటూ యెరూషలేము వెళ్ళాడు, యెరూషలేము వెళ్ళగాలని దేవాలయానికి వెళ్ళాడు, దేవాలయంలో బలలో పడగొట్టేశాడని ఉంది. కానీ బల్లలు పడగొట్టేసింది ఆ రోజు కాదు, మరి ఏ రోజు చూడండి, మార్కు సువార్త. మనకి బైబిల్లో యేసుప్రభు 6 రోజుల ముందు వెళ్ళారు. ఇక్కడ చాలా చక్కగా రాశారండి, 3 రోజులు మార్కు సువార్త ఎప్పుడు వెళ్ళాడో, ఏ రోజుని పడగొట్టాడో మనము చూడగలిగితే, మార్కు సువార్త 11వ అధ్యాయం ఊరేగింపుకుంటూ వెళ్ళి ఆయన ఏం చేశాడో చూస్తే 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రభు పేరట వచ్చుచున్నవాడు శుద్ధింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి, చూడండి, ఆయన యెరూషలేము, ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ బల్లలు పడగొట్టేశారన్నది కదా, ఆ రోజున జరగలేదు, మరి ఏ రోజున జరిగిందో చూడండి. యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున మళ్ళీ 12 మందితో కూడా బేతనీకి వెళ్ళిపోయాడు. ఏంటి, ఆ రోజు ఊరేగింపుకుంటూ వచ్చారు కదా ప్రభువారు, ఎక్కడికి, యెరూషలేము. సాయంకాలం అయిపోయిందంట. అప్పుడు సమస్తం చుట్టూ చూచి సాయంకాలం అయిపోయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాడు, బేతనీకి. ఎంత దూరం ఉంది అమ్మా, ఎన్ని కిలోమీటర్లు, కోసేడు దూరం. వెంటనే వెళ్ళిపోయాడు సాయంకాలం. అంటే యెరూషలేములో ఉండేవాడు కాదు, నైట్ యేసుప్రభు యెరూషలేములో ఉండేవారు. ఎక్కడికి వెళ్ళిపోవారు, బేతనీ. అక్కడ ఎవరున్నారు, మార్తా మరియమ్మలు, చాలా యేసుప్రభుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోవాడు. మరలా ఉదయం వచ్చేసేవాడు. చూడండి 12వ వచనం, మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళొచ్చుండగా బయలుదేరి 15వ వచనం, అంటే మరునాడు, నెక్స్ట్ డే, 2వ రోజు, అంటే ఫస్ట్ రోజున ఊరేగింపుకొచ్చు, నెక్స్ట్ రోజు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టని ఆరంభించి రోకలమ్ము వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయమును గుండా ఏ పాత్రనైనను ఎవ్వనిని తేనీయకుండెను అని, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా, అయితే మీరు దానిని దొంగలుగా చేసిద్దరు. నేను ఎన్నో రోజుని ఏంటి అక్కడ ఎలా ఉంది మనకి, వెంటనే యెరూషలేము వెళ్ళి దేవాలయం వెళ్ళి అని పడగొట్టేశాడని ఉంది. కానీ ఆ రోజున చేయలేదు. అంటే ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క సువార్తుడు ఒక విధంగా రాశారు. యోహాను సువార్త వచ్చేటప్పటికి మొత్తం 2వ అధ్యాయంలో రాసేసాడు. ఆయన ముందే రాసేసాడు సంగతి. చూడండి ఒకసారి, యేసు ప్రభు చూడండి, ఎప్పుడు చెప్తామా, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకల మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలమ్మువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారిని వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఇక్కడ చూసి మొదట్లో రాసేసారు ఈయన 2వ అధ్యాయంలో. ఏది, యేసు ప్రభు వారు దేవాలయంలోనికి వెళ్ళి
అక్కడ ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పమంటారు, అక్కడ ఎందుకు ఆ గొర్రెలు మేకలు అక్కడ ఇట్టారో తెలుసా? యెరూషలేము దేవాలయంలో చెప్తారు ఎవరైనా? అమ్మా చెప్పాలి. ఎందుకో తెలుసా? ఏ పండగ? పస్కా పండగ అయితే ఎందుకు ఆ బలి ఇవ్వాల్సిందే ఏంటి? గొర్రెను కానీ అండి, మేకలు కానీ, ఎద్దులు కానీ ఏమన్నా కదా, పావురాలు కానీ ఏంటి, గువ్వలు కానీ అమ్మాలి. ఇవ్వాలి. దేనికి? పస్కా పండగ రోజున వధించుకుని వాళ్ళు ఏం చేయాలి? కాల్చుకుని తినాలి. కనుక పండగ కనుక మొత్తం ఎక్కలేని జంతువులన్నీ ఎక్కడికి వచ్చేసినాయి? మొత్తం ఆ గలిలీలో ఉన్నాయన్నీ, ఆ సమరయలో ఉన్నాయన్నీ, ఆ యొక్క సిరియాలో మొత్తం చుట్టు ప్రాంతాల్లో ఉన్న గొర్రెలు, మేకలు, ఎద్దులు, దున్నపోతులు మొత్తం అన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవాలయంలోకి వచ్చిన యేసుప్రభు వారికి చాలా కడుపు మంట వేసేసింది. మనుషులతో నిండవలసింది పోయి ఏంతో నిండి ఉంది? పశువులతో నిండిపోయి ఏంటి? దేవాలయం ఎక్కడుండాలి అసలే? పశువులన్నీ బయట ఉండాలి. ఇలా ఎక్కడ పెట్టేశారు? వ్యాపారం తీసుకొచ్చి. అందుకే మన వాళ్ళు చాలా బాధపడుతుంటారు అండి. మెల్లమెల్లగా మన సంఘాల్లో కూడా అలా వచ్చేసింది కదా. ఒకటోసారి దేవుడి పాట, రెండోసారి ఇది ఎక్కడ ఉంటుంది వ్యాపారం? కూరగాయలు అమ్ముకుంటే దగ్గర ఎలా వచ్చింది కూరగాయలది? మెల్లమెల్లగా సంఘాల్లోకి వచ్చేసింది. ఇంకా మనం ఏం చేయలేం, తీయలేం. యేసుప్రభు గారు కొడాలు చేసి కొట్టాడు, మనల్ని అయితే మనల్ని కొడతారు. యేసుప్రభు చేసి కొడాలు చేసి ఆయన ఏం చేశాడు? పండే నా తండ్రిల దేవాలయం మీరు ఎవరు అలా చేశారు అని ఏకంగా ఆయన అంటే ద్రోషి. ఎంత కోపం వచ్చింది చూడండి మహనీయుడికి. ఈ దేవుని మందిరం అయ్యా, దేవుని ఆరాధించుకోవడానికి వచ్చింది, ఇది వ్యాపారపు ఢిల్లు కాదు, ఇక్కడ ఎలా చేశారని చాలా బాధపడ్డాడండి. అంటే చూడండి, కాలాలు మారిపోతున్న, పరిస్థితులు మారుతలు చూసారా? సేమ్ అలాగే చేస్తున్నారు చూసారా? ఇంకా కొన్ని దిక్కులనే మీరు మన దగ్గర లేవు కనుక కొన్ని ప్రాంతాల్లో నూనె డబ్బాలు అక్కడే, కచ్చీపులు అక్కడే, పెన్నులు అక్కడే, ఎక్కడా పెట్టేస్తారు వ్యాపారం. ఎక్కడా? మరి బైబిల్ కొనుక్కోవాలంటే పలానా దిక్కునికి వెళ్ళుకోవాలరా. నూనె డబ్బా కొనుక్కోండి, ఎక్కడ కొనుక్కోవాలి? పలానా వ్యాపారాలు పెట్టేస్తున్నారు. ఆరాధించుకుని శుద్ధమైన దేవుణ్ణి గణపరుచుకుని వెళ్ళవలసిన మనుషులకి ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ వ్యాపారపుట కేంద్రంగా మార్చేస్తున్నారు. అలాగా పాపం యెరూషలేము దేవాలయం అంతా ఏం నిండిపోయింది? మొత్తం పశువులతో దేవాలయం అంతా నిండిపోయిందండి. ప్రభువారికి చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించిందండి. ఎంత బాధ వచ్చిందంటే ఆయనకి, ఎంత కోపం వచ్చిందంటే అండి, తాళ్ళు అల్లి, చూడండి ఆ మాట గమనించారా? చూడండి ఏమని చేసినట్టు, తాళ్ళు కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు కూడా పడచేశారంట. అయ్యి బాబోయ్, ఎంత బాధ అనిపించింది, ఎంత కోపం వచ్చింది దీనికి అసలే. ఏమనుకున్నారు? ఈయన్ని ఇంకా ఉండకూడదు రోయ్, ఇప్పుడు దాకా సహించాం ఇంకా ఈయన్ని ఎలాగా, అప్పుడు వెళ్ళిపోయారని వెంటనే సమావేశం పడిపోయారని చూడండి, ఈయన్ని ఎలా సంహరించమని. ఎందుకంటే మన వ్యాపారం అలా ఆల్రెడీ మేము చెప్పే బోధ తప్పన్నాడు. మరలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన వ్యాపారం కూడా చేయకూడదు అంటున్నాడని యేసుప్రభుని ఎలా సంహరిందుమని 26వ అధ్యాయం మత్తయి సువార్త వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు చూడండి. 26వ అధ్యాయము 4వ వచనం, యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. అబ్బో, ఇలాగైతే కష్టం అబ్బాయి. మనుషులందరూ ఈయన కూడా వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడండి జనసమూహము తండోపతండోలుగా వెంబడించేసేవారండి. వీళ్ళు కూడా ఎవరుండేవారు కాదు. ఒరే బాబులారంటే వాకింగ్ చెప్తానంటే ఎవరుండేవాడు కదంట. అంతే కదండి. బాగా వాకింగ్ చెప్పే వాళ్ళకి, వాకింగ్ చెప్పినోడికి ఎలా ఉంటుంది? బాధే కదండి. అందరూ ఆయన వాక్యం వినేస్తున్నారు, అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, మా వాక్యం ఎవరేంటలేదని బాధ ఉంటుంది ఎవరికైనా, ఉంటుందా? వీళ్ళకి కూడా అదే బాధ. ఎవరికి? శాస్త్రులకు, పరిచయాలు కూడా బాధ ఏంటో తెలుసు కదా, నా వాక్యం సరిగ్గా వింటలేదు, మా వాక్యం సరిగ్గా గ్రహించట్లేదు, అదిగో ఎదుటి వాళ్ళు చెప్తుంటే బాగా వింటున్నారు, అదిగో ఆయన కూడా వెళ్ళిపోతున్నారు రా నాయన అని ఏడిసి ఈయన ఎలా ఉంటుంది రేపు పొద్దున్న మనల్ని ఎవరు వెంబడించరు, అర్జెంటుగా ఏం చేయాలి? ఇన్ని ఏకముగా చూడ మాట ఉంది 26 ఏకమై ఆలోచన చేశారు. ఏం ఆలోచన చేశారు? ఈయనకు ఒక రోజున కుర్చీ వేసి దండలు వేసి సన్మానం చేద్దామనా? ఏంటి ఆలోచన? చంపేద్దాం ఈయన్ని. ఎందుకంటే మనుషులు ఈయన కూడా వెళ్ళిపోతున్నారు,
పోనీ వ్యాపారం చేసి బద్దామంటే వ్యాపారం కూడా వద్దంటున్నాడు. ఎందుకంటే బాబు ఇలాంటి వాళ్ళు మనకి గొడవ అని ఆయన మీద చాలా పాక పెట్టేసుకున్నారు. చివరికి వీళ్ళకు తోడు ఎవరు వెళ్ళారు? వీళ్ళని యేసుప్రభువుని అప్పగించడానికి తోడు, వీళ్ళ ప్లాన్కి తోడు, వీళ్ళ సలహాకు తోడు ఇస్కరియోతు యూదాకి వెళ్ళి, మీరు యేసుప్రభువుని చంపాలనుకుంటున్నారు కదా, మీకు ఏమీ లేదు, నేను మంచి సలహా చెప్తాను, నాకు చిన్న మూట ఇవ్వండి అన్నాడు. అంతే, మీకు నేను మంచి సలహా, నాకు చిన్న మూట ఇచ్చారో, మనుషులు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఎలాగ దొరుకుతాడు మీకు అప్పగిస్తాను అనగా, అబ్బబ్బబ్బా వీళ్ళకి వచ్చింది నా ఆనందం చూడండి, ఎంత సంతోషపడిపోతున్నారో చూడండి. వాళ్ళు ఎంతనో చాలా ఆనందపడిపోతున్నారు. 26:14 అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమిస్తారు? వాట్ నెక్స్ట్? నేను అప్పగిస్తాను, నాకేమిస్తారు? నేను చూసారా అక్కడ ఎలా ఉంది? నేను మీకు ఆయన్ని అప్పగిస్తాను, నాకేమిస్తారు అని అడగ్గా, అందుకు వారు 30 వెండి నాణ్యములు ఆయనకు ఏం చేశారండి? తూచి ఇచ్చారంటండి. అప్పటి నుంచి ఏం చేశాడంట? అప్పటి నుంచి ఏం చేశాడు? వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము చూడండి. అదే మాట మార్కు సువార్త 14 10 మార్కు సువార్త 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలని వారి యొద్దకు పోగా, ఆ మాట కోసం వచ్చారు. వారు విని సంతోషించారు. అబ్బా మంచోడు దొరకరు అవుతుంది ఇంతకాలనక, ఎలాగా అనుకుంటున్నాం, ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఆయన్ని పట్టుకోలేకపోతున్నాం. ఎందుకని ఆయన కూడా ఎవరు ఉంటున్నారు ఎప్పుడును? జనసమూహాలు, ఆ పిచ్చి జనసమూహం. ఆయన దేవుని కుమారుడు ఎగబడుతున్నారు రా బాబు, మా కోడ ఎవడు ఉండలేదురా నాయన, దోమలు కొట్టుకుంటున్నారు రా బాబు, మా వ్యాపారం అంతా పోయిందిరా నాయన అని బాధపడిపోతున్నప్పుడు మంచి ఆనందకరమైన శుభవార్త ఎవరి ద్వారా వెళ్ళింది? ఇస్కరియోతు యూదా ద్వారా వెళ్ళిందంట. విని సంతోషం ఉప్పొంగిపోయారండి, ఆనందపడిపోయారు. అబ్బబ్బా ఏం మంచి దొరక్క మంచోడు దొరికారా. ఎవరో ఆయనతో తిరిగే శిష్యుడు మరలా, ఇంకెంత అదృష్టం వచ్చి పక్కోడు కదా మరలా, ఎవరో యేసు ప్రభుతో తిరిగే శిష్యుడు దొరికితే ఇంకా, అంటే ఈయన ప్లాన్ ఎలా ఉంటుంది? పక్కాగా ఉంటుంది, ఏ మాత్రం మిస్ అవ్వదు. ఎందుకని? ఆయనతో ఎన్ని రోజులు తిరిగాడు? ఎంతకాలం తిరిగాడు? 3 సంవత్సరాలు తిరిగాడు. ఆయన ఎక్కడ రాత్రి ప్రార్థన చేసుకుంటాడో, ఏ ఊరు వెళ్తాడో, ఎక్కడెప్పుడు ఉంటాడో, ఎవరింటికాడ బెత్తానికి వెళ్తాడో, ఏంటి ఇది సమరయ్య వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాడు, గలిలీకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాడు, కెపెర్నహూము ఇప్పుడు మొత్తం A to Z తెలిసినాడు ఎవరో? ఇస్కరియోతు. అబ్బబ్బబ్బబ్బా సంతోషపడిపోయారండి వీళ్ళు. ఎంత మంచి వార్త చెప్పారు బాబా, చాలా కాలం తర్వాత మంచి వార్త విన్నామా. ఎవరు అర్జెంట్ ఎంత ఇచ్చేస్తారు? ఎంత చూడండి, వెంటనే చూడండి. వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేశారు కనుక వాడు ఆయన అప్పగించుటకు తగిన సమయము. ఎక్కడైతే 30 వెండి నెల వెంటనే తూసిచ్చేసారు. అడికి వెంటనే సంతోషపడిపోయి ఏం చేశారు? 30 వెండి నాణాలు తూచి వానికి ఇచ్చారు. ఎలా పండగ చేసుకో. ఇంకా అప్పటి నుంచి చూస్తున్నాడంట. ఏంటి ఈడుకు కూడా ఇంత యేసుప్రభువుని అప్పగించేయాలని ఎంత బాధ వచ్చింది, ఎందుకు వచ్చింది తెలుసా ఆడికి? దానికి ముందు ఒక ఇన్సిడెన్స్ దొరికింది. ఏంటంటే అది మీకు తెలుసు. ఒక స్త్రీ, అదే మరియమ్మ గారు, యేసుప్రభు వారికి అచ్చ జటామాంసి సుమారుగా 150 రూపాయలు ఖరీదైన చాలా వాల్యూ, ఆ రోజుల్లో అది చాలా ధనవంతుల దగ్గర ఉండే ఖరీదైన అత్తరు తీసుకొచ్చి యేసుప్రభు పాదాలకి తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. అది అత్తరు అలాగా పూయటం ఈయనకి చాలా బాధ చేసింది. ఎందుకంటే ఇతడు ఏ పోస్ట్ ఇస్తుంది? యేసుప్రభు శిష్యులు ఏ పోస్ట్ ఇంది? క్యాషియర్ అనగానే డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? ఈయన దగ్గర ఉంటుంది. గనుకన అయ్యి బాబో ఎంత ఖరీదైనవి, ఎంత విలువైనది అనవసరంగా ఈయన పాదాల దగ్గర వేసేసి పాడు చేసేసింది. ఈమె వెళ్ళి అమ్మేసి ఆ డబ్బు నాకు తీసుకొస్తా శుభ్రంగా, నేనైనా ₹1 2 తీసుకునేవాడిని
అనవసరంగా పాడు చేసేసింది. ఈయన యేసుప్రభు కూడా ఉంటే నాకు అసలు ఏమీ కలిసి రావట్లేదు, అర్జెంటుగా ఈయన అప్పగించేసి ఎంతో కొంత యూదుల దగ్గర తీసుకోవాలని వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయాడు. ఆ సందర్భమే ముందు జరిగింది. 14వ అధ్యాయం మార్కు సువార్త 2వ వచనం చూడండి. ఆయన బేతానియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరబుడ్డు తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డు పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి అత్తరు ఎందుకు ఇలా నష్టపరుస్తున్నారు? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకి వచ్చేనే అని చెప్పి ఆమెను గూర్చి సనుగునుగునుచుండెను. ఓ బాధపడిపోతున్నారంట, అయ్యయ్యో అంత పాడు చేసేసారు, ఎంత ఖరీదైనది. చెప్పాను మీకు ఎంత ఆ అత్తర బుడ్డు ఖరీదు, ఎంతమంది భోజనం పెట్టచ్చు అని 25,000 మంది కంటే ఎక్కువ భోజనం పెట్టచ్చు. యేసుప్రభు పాదాలు కడిగిన చూడన తల్లి, ఆ అత్తర బుడ్డుతో 25,000 మంది కంటే ఎక్కువ భోజనం. మన 500 మంది కడితే గిలగిల కొట్టేసుకుంటున్నాం, కానీ 25,000 మందికి భోజనం పెట్టే ఖరీదైన అత్తర బొడ్డు తీసుకొచ్చి ఆయన పాదాలకు తడిపేసి కడిగేసి తల వెంట్రుకలు తుడిచేసిందండి. అబ్బా, ఇది తట్టుకోలేకపోయాడు ఎవరు? ఇస్కరియోతు యోధ. యోహాను సువార్త చూడండి, అక్కడ ఎంత బాధపడిపోతున్నాడు. ఎందుకు బాధపడిపోతున్నాడో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనము. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకి ఇయ్యలేదే నేను. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగయ్యి ఉండి ఆ సంచిలో ఆయన క్యాషియర్ పోస్ట్ కదా, ఆ పోస్ట్లో ఉన్న ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు? అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను కనుక వాడు అలాగూ చెప్పాను. దాంట్లో ఉన్నది ఏం చేసేవాడు? ఈయన తీసేసుకున్నాడంట. 30 వెండి నెలంటే మాటలు. అయ్యో బాబు, ఇంత ఖరీదైన అత్తరు, ఇంత ఖరీదైన సెంటు, ఇంత ఖరీదైనది, అయ్యో ఎంత పని చేశారు నాయన. నాకేస్తే శుభ్రంగా నేను దాచుకుందని కదరా బాబు, ఇంకా నాకెక్కడ ఉంటుంది? ఈయనేమి చచ్చిపోతానంటున్నాడు, ఇంకా చంపేస్తారంటున్నాడు, ఇంకా ఈయన ఉండడు. ఈయన ఉండగానే నేనేం చేయాలి? చూడండి ఎంత ప్లాన్ వేసాడు చూడండి. ఈయన ఉండగానే నేను కొంచెం ఏదో కొంచెం వెనకాల వేసుకోవాలి. అప్పుడప్పుడు అంటారు, ఒరే నువ్వు దుబాయ్లో ఉండగానే కొంచెం వెనకాల వేసుకో, 4 రాళ్ళు వేసుకో. ఎన్ని రాళ్ళు అంట? అందరూ 6 రాళ్ళు వేసుకుంటలేదు, కిడ్నీలో రాళ్ళు వేసుకుంటున్నారు. వెనకాల రాళ్ళు వేసుకుంటలేదు, కానీ ఏ రాళ్ళు వేసుకుంటున్నారు? అందరికీ కిడ్నీ రాళ్ళు ఎక్కువైపోయి ఇప్పుడున్న తిండిని బట్టి. ఈయనేమనుకున్నాడు? ఈయన ఎలాగో చచ్చిపోతాను అంటున్నాడు. ఇంకా 2 రోజుల్లో పసకా పండుగ వస్తుంది అంటున్నాడు. అప్పుడు నన్ను పరిచయలు అప్పగింపవిస్తారని చచ్చిపోతాను అంటున్నాడు. ఈయన అప్పగించే ముందు ఏం చేయాలి? నేను 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలి అని వెంటనే పరుగుని వెళ్ళిపోయి, ఇదిగో మిమ్మల్ని ఆయన అప్పగిస్తే ఎడల నాకేమిస్తారు అని అడగగానే 30 వెండి నాణ్యాలు తూచి అతనికి ఇచ్చారు. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగించడానికి తగిన సమయము కనిపెట్టుచుండెను. గనుక ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు మహనీయుడండి అండి. అది ఇస్కరియోతు పాపం ఆయన కారణాన్ని బట్టి ఆయన అమ్మేసుకున్నాడండి. ఎందుకంటే ఆయన ఆలోచన అంతా దేని మీద ఉండదు? యేసుప్రభు మీద ఉండదు కాదు, డబ్బు మీద ఉండదు. శాస్త్రుల పరిచయాల ఆలోచన ఎలా ఉండదు? బోధ మీద ఉండదు కాదు, ప్రజల మీద ఉండదు కదా. ఎవరి మీద ఉండేది? యేసుప్రభు మీద ఉండేది. మీరు అక్కడ వాళ్ళ మనస్తత్వాల్ని ఆలోచిస్తే ఆ రోజుల్లో శాస్త్రుల పరిచయాలేమో యేసుప్రభు మీద మనసు పెట్టేవారు. ఈయన ఎలాగా ఎప్పుడు పట్టుకుందాం, ఎప్పుడు చంపేద్దామని. ఇస్కరియోతు యోధ ఎప్పుడు డబ్బులు వస్తాయా, నేను దాచుకుందాం, దాంట్లో నుంచి మెల్లిగా తీసుకుందామా అని ఈయన ఆలోచన అండి. ప్రజల ఆలోచన ఎలా చెప్పమంటారా? ఈయన మాకు రాజు అయితే ఎంత బాగుందో, ఎప్పుడు అన్నం వండుకో అక్కర్లొద్దు, గ్యాస్ కొనుక్కోవద్దు, పొలాలు అక్కర్లొద్దు, ఉప్పు వద్దు, కారం వద్దు, ఈయనే మాకు రాజుగా ఉంటే ఎంత బాగుందనని ఇలా ఆలోచన. ఆ రోజుల్లో ఎంతమంది ఎన్నో ఆలోచనలతో యేసుప్రభు వారితో ఉండేవారు తెలుసండి. చాలా గ్రూపులండి, ఒక్కొక్కరు ఒక గ్రూపు. ఆ శాస్త్రులు పరిచే గ్రూప్ ఒక రకం, శిష్యుల్లో ఉన్న గ్రూప్ ఒక గ్రూపు, శిష్యుల్లో మరొక గ్రూప్ ఉంది, ఇద్దరు.
వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతే తెలుసండి, ప్రభువా మేము చచ్చిపోయిన తర్వాత నీ సింహాసనం మీద కుడివైపున ఒకడు ఎడమవైపున కూర్చున్నది ఆయన అంటాడు. వాళ్ళు ఓరి పిచ్చోళ్ళారా, అది మీకు నేను ఇవ్వను, అది మీరు బ్రతుకుని బట్టి, మీరు జీవించే జీవితాన్ని బట్టి నా దేవుడు నా తండ్రి మీకు ఇస్తాడు అని. ఇంకా జనసమూహం అంటారా, కొంతమంది ఉండేవారు, ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి పరుగు వెళ్ళిపోవారు. ఆయన కూడా ఎందుకు వస్తున్నారా బాబు మీరంటే, నీ కూడా ఉంటే మహనీయుడ ఏ రోగమున్నా తగ్గిపోద్ది. అసలు యేసు ప్రభు తగ్గించలేని రోగం అంటూ ఏమీ లేదు. ఆయన సర్వ రోగ నివారిణి. ఏ జబ్బు ఉన్నవాడైనా, ఈవెన్ చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచిపోవచ్చు. చూడండి, జబ్బే ప్రాణం పోయినా బాగుపడిపోవారు. అందుకే తండోపలుగా ఎదిగేవారు కొంతమంది ఏమో ఆయన మాటలు వినటానికి వెళ్ళేవారు. పాపం కొంతమంది, అందరూ అటువంటి వాళ్ళే కాదు, కొంతమంది ఎలాగెళ్ళేవారు తెలుసా, ఆయన దయగల మాటలు, ప్రేమగల మాటలు, వాక్యాన్ని వినటానికి వెళ్ళేవారు. కొంతమంది తిండి కోసం వెళ్ళేవారు, కొంతమంది ఆయన చంపడానికి, ఎక్కడైతే ఆయన తప్పులు ఉంటాయో పట్టుకోవడానికి. ఈయన ఎలా ఇరికిందాము మాటల్లో, ఈయన ఎలాగన్నా శిక్షగా అప్పగిందామని కొందరు ఇలా ఎన్నో గుంపులు ఆయన్ని వెంబడించారు. మరి మనం ఎందుకు వెంబడిస్తున్నామంటారు? ఇప్పుడు కూడా ఉన్నారండి యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు చాలా రకాలు ఉన్నారు. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. చెప్పమంటారా? కొంతమంది ఏమో పిల్లలు లేరు కనుక ఏదోలాగా యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు. మీకు తెలియదే, మేము చాలా అంటున్నాం, చాలా సాక్ష్యాలు అంటున్నాం. ఆ యేసు ప్రభువుని నమ్ముకు దయ వల్ల మా బిడ్డ నీళ్ళు వేసుకుందండి. ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న మా చెరువు బాగా, మా పంటలు బాగా, మా గేదెలు ఇన్నియండి. యేసు ప్రభువుని గేదెలకి, దున్నపోతులకి, ఇట్లుగా నమ్ముకోవటం ఎందుకు? యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాలి? పరలోకానికి అండి బాబు తీసుకెళ్ళిపోవడానికి. పరలోకం. పేతురు గారిని అడిగారు యేసు ప్రభు, ఓ పేతురు, మీరు నన్ను ఎవరు అనుకుంటున్నారయ్యా? నేను ఎవరిని? అసలు ప్రజలేమనుకుంటున్నారు నా గురించి అనగా, ప్రభా నువ్వు బాప్తీసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏలి అనుకుంటున్నారు, ప్రవక్తలు ఎవరో ఇర్మియా అనుకుంటున్నారు అన్నారు. అవునా, నన్ను ఇర్మియా అనుకుంటున్నారా? నన్ను ప్రవక్తలలో ఒకరు అనుకుంటున్నారా? ఎవరు కూడా యేసుప్రభు మెస్సీ అనుకుంటలేదా? దేవుని కుమారుని అనుకుంటలేదా? అయ్యయ్యో. ఓకే, మీరేమనుకుంటున్నారు చెప్పండి? నా కూడా తింటున్నారు, నా కూడా తిరుగుతున్నారు, నా కూడా వస్తున్నారు కదా, ప్రార్థన చేసుకుంటున్నారు. నా గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు వెంటనే పేతురు గారు లేచి, ప్రభా నీవెవరో తెలుసా, దేవుని కుమారుడు. ఆనందపడిపోయండి యేసయ్య. అబ్బా పోతపోయింది ప్రపంచం, మనుషులు ఎవ్వరు చెప్పకపోయినా, నా గురించి తెలియకపోయినా, పేతురు నీకు తెలిసిందయ్యా, నిజంగా చాలా ధన్యుడువు. బర్యోనా నీవు ధన్యుడవు, నా బండ మీద నీ సంఘాన్ని కడతాను, నీవే నా సంఘానికి లీడరు అన్నాడండి. బా ఎంతో ఆనందపడిపోయాడండి యేసయ్య. ఎందుకో తెలుసా, నేను ఎవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, నేను తండ్రికి దేవునికి ఏమవుతానో, ఈ లోకానికి వచ్చింది నేను ఎవరో నీవే గ్రహించావు గనుక నీకు ఇచ్చే ధన్యత ఏంటో తెలుసా, క్రీస్తు సంఘానికి నీవే పునాదివి అన్నాడంతే. అన్న మాట ప్రకారంగా 3000 మందిని మొట్టమొదటి సంఘంలో చేర్చింది ఎవరో తెలుసా, పేతురు గారు. శాస్త్రుల పరిచయులు, ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ, శాస్త్రుల పరిచయులు యేసు ప్రభువును గుర్తించలేకపోయారు. ఏడ్చాడు మహనీయుడాల కోసం. గాడిదెక్కి వచ్చాడు మహనీయుడు, ఊరేగింపుకుంటూ వచ్చాడు మహనీయుడు. వాళ్ళు గ్రహించలేకపోయారు, అందులైపోయారు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఈరోజు 2025 సంవత్సరాలు మనము వాళ్ళలాగా అందులుగా ఉండకూడదు ప్లీజ్. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడు, ఈ రోజైనా మీరు ఎరిగితే మీరు ధన్యులు, ఎరగలేదో అధన్యులు. మీకు కూడా పరిస్థితులు బాగోమని చెప్తున్నాడు. కనుక లేఖనాలు చదవటం కాదండి, లేఖనాలు చూడటం కాదు, దాన్ని గ్రహించి దాని ప్రకారంగా మనం ఏం చేయాలి. ఏంటి మా దగ్గర బైబిల్ ఉందంటే గొప్ప, వాళ్ళకు ఉంది శాస్త్రాల పరిచయాలుగా ఆ రోజులు. బైబిల్ ఉందండి, నాకు 500 బైబిల్ ఉందండి, 1000 రూపాయల బైబిల్ ఉందండి, 2000 బైబిల్ ఉందండి. బైబిల్ ఉంటే ఉపయోగం లేదు. ఆ గ్రంథములో ఉన్న మాటలు ఎక్కడ ఉండాలి? మన హృదయములో ఉండి ఆ మాటలు సత్యాన్ని మనం ఏం చేయాలి తెలుసా, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. చూడండి అక్కడ చెప్తున్నాడు ప్రభువారు. మరలా యోహాను సువార్తలో చెప్తున్నారు, ఇదిగో ఇంకా 6 దినాల్లో నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఇలా అంతా అప్పగిచ్చేస్తారు, నన్ను చంపేస్తారు. అయితే ఓ శిష్యులారా, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెదిరిపోకండి, మీ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, మీ విశ్వాసంలో జాగ్రత్తగా ఉండండి.
అని యేసుక్రీస్తు ప్రభువారు మరీ వాళ్ళకి చెప్పాడండి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మీకు చివరగా చెప్పే ఒక మంచి మాట ఏంటో తెలుసా? మనము ఆ రోజు చేతుల్లో గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథాలు? ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నాయి. చాలా పండితుల వాళ్ళు, జ్ఞానవంతుల వాళ్ళు, కానీ ఊరేగింపుతో వస్తున్న యేసయ్యను గ్రహించలేకపోయారు. గాడిద ఎక్కువ వస్తున్న యేసయ్యను ఎరగలేకపోయారు. గనుకని ఏడ్చాడు ఆయన. మనము కూడా ఎన్ని సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకుని సంఖలో పెట్టుకుని తిరుగుతున్నాం. మనం గ్రహించలేకపోతే మనల్ని చూసి కూడా ఏడ్చాడు యేసయ్య. ఆయన కన్నీళ్ళు యొక్క విలువ మనకు చాలా శాపమైపోతుంది. వాళ్ళకి శాపమైపోయింది. అందుకే ఇప్పటికీ దేవాలయం కట్టుకోలేదు. ఎందుకు చెప్తాను ఈ మాట? మరి ఆయన కన్నీళ్ళు కార్చిన ఆ కన్నీళ్ళు యొక్క శాపం వాళ్ళకి ఏమైపోయింది? ఇప్పటికీ దేవాలయం లేదు. బంగారం ఉంది, ఆస్తి ఉంది, జ్ఞానం ఉంది, పండితులు, జ్ఞానవంతులు, గొప్పవాళ్ళు, ఇప్పటికీ వాళ్ళకి దేవాలయం లేదని ఏడుస్తున్నారు. చూడండి, చిన్న సంఘాలు మనకే చక్క దేవాలయం ఉంది, ఆరాధించుకుంటున్నాం. చక్క ఏసీలు పెట్టుకుంటున్నారు, పెద్ద కోట్ల రూపాయలు చర్చిలు కట్టుకుంటున్నాం మనం. వాళ్ళకి ఏమీ లేదు, అన్నీ ఉన్నా బంగారం ఉన్నదే కట్టుకోవడానికి, కానీ కట్టలేకపోతున్నారు. కారణం ఆయన కన్నీళ్లు కార్చాడండి. ఆ పట్టణం ఏడ్చాడండి. కనీసం ప్లీజ్ చేతుల్లో గ్రంథాలు ఉన్నాయి, చదవండి అయ్యా, అర్థం చేసుకోండి. గుడ్డు వాళ్ళకి అందులో ఉండకండి. దేవుని గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రేమింది దేని వల్ల ఈ మాటల్లో చాలామంది తారుమారు చేస్తున్నారు. ఈ మాటలు చాలామంది అపార్థం చేసేస్తున్నారు. గనుక ప్రేమ దేని వల్లరా, ఈ వాక్యాన్ని విని దాన్ని గ్రహించి అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారంగా, అందుకే యేసుప్రభువు చెప్తున్నారు ఏమన్నా తెలుసా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరో తెలుసా? నిత్య జీవం, వాళ్ళకి పరలోకం. ఏది? నా మాట విని అది విశ్వసించి దాని ప్రకారం నడుచుకుంటే. ఒకవేళ మీరు వినలేదు, ఒకవేళ మీరు గ్రహించలేదు, మీ చేతుల్లో బైబిల్ ఎట్టుకుని తిరుగుతూ ఉన్న ప్రయోజనం ఏమి? అలాగ ఒక రోజున వాళ్ళు తిరిగారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతిలో పట్టుకుని గ్రహించలేకపోయారు. కనుక ఈ రోజైనా, ఈ దినమంది మనమైనా ఈ గ్రంథంలో ఉన్న మాటలు వింటున్నాం, మనం చదువుతున్నాం, మనం నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం, మనం గ్రహించి అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారంగా మనం సాగిపోవాలి. ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఆ రోజుని ఎందుకు ఎక్కువడో తెలియదు. ఇంకో విషయం చెప్పమంటారు చివరిలో, ఈ అందులకి ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు కూడా కొంతమంది గాడిదలకి ఊరెగుతున్నారండోయ్. ఈ అందులు ఏం చేయాలి? ఎంత అందులు ఈరోజు కూడా చాలామంది గాడిదలకు ఊరెగుతున్నారండి. ఎంత భయంకరమైన మనుషులు అండి. ఆ రోజు ఆయన ఎందుకు ఎక్కాడు? కారణం ప్రవక్త యొక్క లేఖనము లేరు. ఆత్మాలు ఎక్కుతాడు ఆయన, ఆత్మాలు ఎక్కాడు ఆయన. ఈరోజు చూడండి, ఈ గుడ్డు అందులు మన క్రైస్తవులు, మన భక్తులు గాడిదేసి నూరెగుతున్నారు. ఇంకా అలాంటి సిల్వేషాలు నిజంగా ఎక్కినట్టు ఎక్కినట్టు మళ్ళీ ఎక్కరు. ఎంత అందులైపోయారు చూడండి. ఆయన ఎక్క పరలోకం వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చొని, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు బ్రతకండి, జీవించండి, పరలోకం వచ్చేయండి, మీరు ఇంక గాడిదలు ఎక్కక అవసరం లేదు, గొర్రెలు ఎక్కవలసిన అవసరం లేదు, మీరు ఇవేం అక్కర్లేదు, రండి, నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేసి ఆ పరలోకం మీకోసం సిద్ధం చేస్తున్నాను, వచ్చేయండి అక్కడికి. మీరు చేయవలసిన కార్యక్రమాలు నేనే, మీరు గాడిదేమెక్కర్లా, నేను ఎక్కాను, మీరు సిలువేమెక్కర్లా, నేను ఎక్కాను, మీరేం రక్తం కార్చక్కర్లా, నేను కార్చాను. మీరేం చేయాలంటే నేను ఇచ్చిన మాటల ప్రకారం, మీరు బ్రతికి ఆ పరలోకం మీకు సిలువద్దో, మీ సిలువ నేను మోసేసాను, మీకోసం రక్తం నేను కార్చేసాను అయ్యా, నేను ఉదింపబడిన గొర్రె పిల్లగా, పస్కా పశువుగా ఉదింపబడిపోయాను. మీరు ఆ కార్యక్రమాలు ఏమి చేయొద్దు, మీకోసం, మనందరి కోసం. అందుకన్నాడు, రక్షకుడు మీ కొరకు, మన కొరకు పుట్టి మన కొరకు బలి అయిపోయాడు. కనుక ప్రియమైన చాలామంది సమాజంలో అందులుగా బ్రతుకుతున్నారు. మరి వాళ్ళని ఎవరు బాగుపడతారు, ఎవరు బాగుపరుస్తారు? ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం.